ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఇది తను వెంబడించే ప్రతి ఒక్కరికి చెప్పారు. ఒక్క శిష్యులకే కాదండి, అందరికీ చెప్పారు. యేసయ్య ఎంతో ప్రయాసతో తన సిలువను మోసుకున్నారు. ఆయన చేసిందే వాళ్ళు చేయమంటున్నారు. అలాగే ఇప్పుడు మీ అందరినీ ఆయన ఏం చెప్తున్నారంటే, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అడుగుతున్నారు. మనం ఎప్పుడైతే ఒకసారి రక్షణలోనికి వచ్చామో వెంటనే మనము ఆయన యొక్క నీతిలోనికి నీతిమంతులుగా మార్చబడ్డాము. అంటే ఆ నీతిలో కొనసాగాల్సిన అవసరం మనకుంది. కానీ కొంత దూరం ప్రయాణం ఆయనతో చేశాక కొన్ని సంవత్సరం ప్రయాణం తర్వాత కొన్ని శ్రమలు లేదంటే కొంత జీవపుడమో శరీరాశ ఏదో ఒక కోరికలకు లోనైపోయి ఆయన వెంబడించక అవినీతి తట్టు తిరిగే అవకాశము ఉందన్నమాట. అలాంటప్పుడు ఆయన ప్రధాన శిష్యుడైన పేతురు ఒక మాట చెప్తారనమాట. 2 పేతురు 2:20 వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును అని అంటున్నారు. ఎవరైనా నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తిరుగువారు నా యొక్క రాజ్యమునకు పాత్రులు కారు అని స్పష్టంగా చెప్తున్నారు అనమాట. నాగటి మీద చేయి పెట్టంట. ఇప్పుడు దున్నడానికి పొలంలో నాగటి మీద చేయి పెట్టాం. చేయి పెట్టి వెనక్కి తీసేస్తే ఆ పొలం పండుతుందండి? పండదు కదా. అలాగే మనము ఒక మంచి కార్యం కొరకు అంటే పరలోక ప్రవేశం కొరకు మనం ఈ పరుగును మొదలుపెట్టినప్పుడు మధ్యలోనే ఇంకేదైనా ఈ పరుగు మధ్యలో ఉన్న ఈ లోకపు ఆశల్లో పడిపోయి వెనక్కి తట్టు తిరిగామనుకోండి, మన పరుగు పందెంలో విజయం సాధించాం. యేసయ్యకి మనకి కూడా చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళము అవుతాం అనమాట. వారు ఎలా ఉన్నారంటే నీళ్లు లేని బావుల్లాగా పెనుగాలికి కొట్టుకుని పోపు మేఘంలై ఉన్నారు అంటారు. బిలాం అనే ఆయన గొప్ప ప్రవక్త. ఆయన ఏదంటే అది జరుగుతుందంట. అందుకని ఆయన దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. ఇటువంటి గొప్ప ప్రవక్త ఏం చేశాడు? ధనాశకు లోనైపోయాడు. ఇజ్రాయేలీని శపించమంటే శపించడానికి ఆయన బయలుదేరతాడు. దీనివల్ల ఏమవుతుందంటే అతనికి ఉన్న మొదటి స్థితి కోల్పోయి ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా శాపాన్ని తేవడానికి బయలుదేరిన ఒక చెడ్డ ప్రవక్తగా అతను మిగిలిపోవడం జరుగుతుంది. బిలాం దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాను అని అంటది. అంటే దేవుని నీతి వలన వచ్చే కష్టాన్ని భరించవలసి ఉండాల్సిన మనం ఏం చేస్తున్నామంటే దుర్నీతి వల్ల కలిగే లాభాన్ని ఆశిస్తున్నామంట. మరి కొంతమంది అయితే లంచగొండులుగా ఈ లోకంలో వచ్చే ధనాన్ని ఆశిస్తారు. కొంతమంది అయితే దుర్వ్యాపారం చేసి వాటితో వచ్చే ధనముతో సుఖభోగాల్లో తేలియాడాలనుకుంటారు. కొంతమంది అయితే పక్కవారు ఎంతో అభివృద్ధి చెందారని అసూయపడి వీరు ఈ నీతి మార్గాన్ని వదిలి ఆ తప్పుడు మార్గంలో పడిపోతూ ఉంటారు. వీరందరికీ బిలాము పెద్ద హెచ్చరిక అండి. అందుకే వీళ్ళని ఏమంటారంటే పేతురుపత్రికలోనే ఆయన ఏమంటారంటే వీరి కొరకు గాఢాంధకారము సిద్ధపరచబడి ఉన్నది అంటారనమాట. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలండి? మన అంతం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళడం. దేవుని నమ్ముకుంటే ఈ లోకంలోనూ అలాగే పరలోకంలో కూడా ఆయన అనేక రెట్లుగా మనకి ఇస్తాడు. దేవుని వదిలిపెట్టి కూడా అనేక మంది అనేక భోగాలు అనుభవిస్తున్నారు, ఎంతో ధనవంతులు అవుతున్నారు. కానీ ఒక విషయం చెప్పనండి, వారి జీవితంలో ఏ శాంతి లేదు, ఏ సమాధానము లేదు. వారికి ఉన్న ధనము వారికి సమాధానం ఇస్తే ఎంతో ధనవంతుల్లో ఈ డిప్రెషన్ అనే రోగం ఎందుకు వస్తుంది? డిప్రెషన్తో కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ధనం వల్ల మనసుకు శాంతి రాదు, సమాధానము రాదు. ముఖ్యంగా దేవుని నీతి వల్ల కలిగే ఆ గొప్ప ఆదరణకి వారు నోచుకోక సమాధానము లేక చనిపోవడమో లేదంటే డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడమో, ఎప్పుడైనా వారు ఆస్తి కోల్పోయినప్పుడు ఇక సమస్తము పోయిందనుకోవడమో జరుగుతుందనమాట. కానీ ఇక్కడ బిలాము ప్రవక్త వలె మనము మధ్యలో దారి తప్పిపోకూడదు. వీళ్ళని ఎలా అంటారంటే సముద్రంలో ఒకళ్ళు ప్రయాణం అవడానికి బయలుదేరాడంట ఓడ ఎక్కి, కానీ ఆ ఓడంట సముద్రం మధ్యలో బద్దలైపోయిందంట. అప్పుడు ఏమవుతుంది? సముద్రం మధ్యలో ఓడ బద్దలైపోతే ఏమవుతుంది? మునిగిపోతారు. అలాగా ఈ విశ్వాసపు నావలో పయనించేటప్పుడు మధ్యలో ఓడ బద్దలు చేసుకుంటున్నారండి, వెనుతిరిగిపోతున్నారు, శిలువను ఎత్తుకోవడంలో శ్రమలు సహించలేకపోతున్నారు. అంతేకాకుండా సొలొమోను రాజు గురించి రాజుల గ్రంథంలో ఉంటుంది. 11:4 సొలొమోను వృద్ధుడై ఉన్నప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను అని ఉంటుంది అనమాట. అసలు సొలొమోనుకి దావీదు మంచి వారసత్వం ఇచ్చారు. రాజ్య వారసత్వమే కాదు, తన యొక్క ఆధ్యాత్మిక వారసత్వం కూడా ఇచ్చి దేవాలయం కట్టడానికి అతన్ని దేవుడు కూడా ఎన్నుకున్నాడు.
అంటే అతను మొదటి స్థితి ఎంత గొప్పదో, అతను ఎంత జ్ఞానంతో నింపాడంటే అనేక గ్రంథాలు రాశాడు. ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము, ఇంక కీర్తనలు. అంతేకాకుండా ఆయన విశ్వంలో ఉండే యొక్క జ్ఞానం కూడా, అంటే బయాలజీ, జువాలజీ ఇలాంటి శాస్త్రాలకు కూడా ఆయనే ఆది పురుషుడిగా ఉన్నాడు. అంత జ్ఞానం దేవుడిచ్చాడు. కానీ అతను అంత గొప్ప స్థితిలో ఉన్న మొదటి స్థితిలో నుంచి ఏమైపోయాడు, దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదేంటంటే ఆధ్యాత్మికల్ని. ఈ ఆధ్యాత్మికలేమి ఎందుకు వచ్చింది? ఆయన వివాహం చేసుకున్న ఆ స్త్రీలు ఆయన ఏం చేశారు, విగ్రహారాధన వైపు ఆయన మళ్లించడం బట్టి అతని జీవితము ఎలా అయిపోయిందంటే, విశ్వాస వీరుల జాబితాలో, హెబ్రీ పత్రికలో ఉంటారు కదా, వీరుల జాబితాలో అతని పేరు లేకుండా అయిపోయిందండి. ఆ విధంగా అతను అయిపోవడం జరిగింది. సరే, అయితే మనం సంసోన్ అనే ఆయన గురించి చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము, దేవా నన్ను బలపరచుము అన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగానే మొదటి స్థితి ఎంతో గొప్పగా ఉన్న సంసోను, అతను న్యాయాధిపతి. న్యాయాధిపతులు అంటే వాళ్ళు యాజకులు, అలాగే రాజులు. యుద్ధాలు చేస్తారు, దేవునికి ప్రవక్తలుగా ఉంటారు. అటువంటి గొప్ప స్థితిలో అతను ఉన్నప్పుడు అతను శరీరాశకు లోనైపోయాడు. శరీరాశ వల్ల ఏం చేశాడంటే, వేశ్యల దగ్గరికి అతను వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ వేశ్యలకు తన బలాన్ని అప్పగించడం జరుగుతుంది. అప్పుడు అతన్ని పట్టుకొని శత్రువులు, ఫిలిస్తీన్లు అతని కండ్లు ఓడబెరికి అతన్ని చెరసాల్లో వేసినప్పుడు అతను బుద్ధి తెచ్చుకున్నాడు. మనం కూడానండి జీవితంలో ఒక సగం జీవితం దేవునితో గడిపి ఆ తర్వాత కనుక మనం మళ్ళీపోతే సంసోను వల్లే ఇంకొక అవకాశం ఉంది మనకి. అదేంటంటే పశ్చాత్తాపడి, ఇప్పుడు నేను చదివిన వాక్యంలో పశ్చాత్తాపడి, యెహోవా దేవా నన్ను బలపరచు, నన్ను క్షమించని దేవునికి మొరపెట్టాడంట. అతను ఏం తెలుసుకున్నాడంటే, నా ఈ గొప్ప కేశములు ఉన్నాయే, ఈ జుట్టు, నేను ఎంతో అందంగా కనిపించే ఈ జుట్టు వల్ల కాదు కానీ నాకు బలం వచ్చేది ఎవరు, యెహోవా దేవుడు అని ఆ దేవుని వైపు చేతులు ఎత్తినప్పుడు మొత్తం అంతా కూడా ఎంతో దీన స్థితిలో ఉన్న ఆయనకి దేవుడు ఎంత బలం ఇచ్చాడంటే, అతను బ్రతికి ఉన్న దినముల్లో అతను సంహరించిన శత్రువుల కంటే అధికమైన సంఖ్యలో శత్రువుల్ని ఆయన చనిపోయేటప్పుడు ఎంతో బలం వస్తుంది. ఆ బలముతో ఆయన ఏం చేస్తాడంటే, దేవాలయపు మూలకంబాన్ని ఆయన పెరికి వేసి ఎంతో మందిని సంహరించడం జరుగుతుంది అనమాట. అలాగా ఒకవేళ ఇప్పటికే మీరు దారి తప్పిపోయి ఉంటే, దారి తప్పిపోయిన చుక్కల వలె ఉన్నారు, సముద్రంలో ఓడ బద్దలైపోయినట్టుగా ఉన్నారు అంటారు కదా, అలా కాకుండా మీరు ఇప్పుడైనా దారి తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన మీ యొక్క స్థితిని మొదటి స్థితి వలె ఎంతో చక్కగా మళ్ళీ దేవునిలో వెలిగించడం జరుగుతుంది. హృదయాన్ని ఖాళీగా ఉంచకూడదు. ఎంతో మంచి దేవుని వాక్యంతో, ప్రార్థనతో నింపేసుకోవాలి. యోబు ఏం చెప్తారంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను అని చెప్తారు. నిజంగా దేవుని మార్గంలో నడుస్తుంటే మరణం వచ్చినను కూడా మనం భయపడకూడదు. ఇందాక నుంచి నేను పేతురు గురించి చెప్తున్నాను. ఆ పేతురు కూడా మరణం అప్పుడు భయపడి, కొంతమంది చరిత్రకారులు రాసిన విషయం ఏంటంటే, మరణానికి భయపడి ఆయన పారిపోతుండగా యేసయ్య బలపరిచి ఆయన్ని శిలువ మీద ఎక్కడానికి ధైర్యపరిచినట్టుగా చూస్తాం అనమాట. అలాగా అనేక మంది శిష్యులు, ఆయన శిష్యులంతా కూడా శ్రమపడ్డారండి, బాధపడ్డారు, ఎన్నో వేదనలు పడ్డారు. యేసయ్య కూడా శ్రమపడ్డారు. అందుకనే మన దాకా ఈ వాక్యం వచ్చింది. కానీ ఈ వాక్యాన్ని పట్టుకుని మనం ఈ లోకంలో దివ్య తేజంగా వెలగాల్సింది పోయి, ఈ వాక్యాన్ని మనం కప్పిపెట్టి ఈ లోకాశల్లో పడిపోయి, మరి ఈ శ్రమ దినాల్లో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, యేసయ్య ఎంత కష్టపడితే మనకి ఈ రక్షణ వచ్చింది. మనం కూడా కష్టపడి శ్రమలను తాళుకొని అనేకులకు ఈ సువార్తని ప్రచురించవలసి ఉన్నాం. మన యొక్క సాక్ష్య జీవితాన్ని అనేకులకి చూపించవలసి ఉన్నాం.